స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరిపై మాజీ మంత్రి తాటికొండ రాజయ్య నిప్పులు చెరిగారు. వరంగల్లో జరిగిన బీఆర్ఎస్ సమావేశంలో ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. బిడ్డ కాస్కో ఇక మధ్య కబడ్డీ తగ్గేదేలే అంటూ సవాల్ విసిరారు. స్టేషన్ గన్పూర్లో కడియం చేసిన అభివృద్ధి, తాను చేసిన అభివృద్ధిపై బహిరంగ చర్చకు సిద్ధమా అని ప్రశ్నించారు. విదేశాల్లో కడియం శ్రీహరికి ఆస్తులున్నాయని, ఆ అక్రమ ఆస్తులకు కావ్య, ఆమె భర్త నజీర్ బినామీలని ఆరోపించారు. దోచుకున్న డబ్బులతో మలేషియా, సింగపూర్లో అక్రమ ఆస్తులు కూడబెట్టారన్నారు. హవాలా రూపంలో డబ్బు విదేశాలకు తరలించారని ఆరోపించారు. తనకు లొంగని వాళ్లను ఎన్కౌంటర్ చేయించిన దుర్మార్గుడు కడియం అంటూ మండిపడ్డారు. నమ్మక ద్రోహి కడియం శ్రీహరి మేధావి అని అనే వాళ్లకు ఈ రోజు వాళ్ళు అంతా వాళ్ళే చెంపలు కొట్టుకునే పరిస్థితి తయారు చేసిన విధవ అంటే విధవ, పచ్చి విధవ. నాలాంటి అమాయకుని పట్టుకొని అనేక అక్రమ కేసులు పెట్టించి నీతి 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 అని మాట్లాడతాడు. ఆయన అవినీతికి సామ్రాట్. ఎవరు గొప్ప దేశ పొడి వర్గం